కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు మీద సుప్రీంకోర్టు చాలా ఆగ్రహంగా స్పందించిన తర్వాత తక్షణం తనను విడుదల చేయండి అని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత చాలామంది ఈ నిర్ణయాన్ని, ఈ తీర్పును స్వాగతించుకుంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారు. మాజీ ఆయన ఐఏఎస్ పివిఎస్ శర్మ అనే అతను అయితే ఈ తీర్పు తర్వాత ఆయన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. అటువంటి ప్రవర్తనను బహిరంగంగా మద్దతు ఇస్తున్న హోంశాఖ మంత్రి షుడ్ రిజైన్ హోంశాఖ మంత్రికి రిజైన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు వాళ్ళ బ్యాచ్ ఒక కృత్రిమ నినాదాన్ని సృష్టించి ఒక తప్పుడు ప్రచారం, తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు, చివరికి సాక్షి కార్యాలయం మీద దాడుల వరకు వెళ్ళారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. మీ అబద్ధాలు, మీ కుట్రలు, మీ దుష్ప్రవర్తన, దుష్ప్రచారం ఎల్లకాలం సాగమని మొత్తం మీద ఆయన కానీ పెద్దగానే ట్వీట్ చేశారు. ఆయన పివిఎస్ శర్మ అనే మాజీ ఐఏఎస్ ఇంకొక మాట కూడా అన్నారు. సుప్రీంకోర్టు డిబేట్ నిర్వహించిన వ్యక్తిని, అందులో ప్యానలిస్ట్ ఏదో మాట్లాడితే దాని మీద ఆయన్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఆయన వ్యక్తి నవ్వాడు అని చెప్పి అరెస్ట్ చేస్తారని చెప్పి ఆశ్చర్యపోయింది. ఆ విధంగా స్పందించాలంటే సుప్రీంకోర్టు అక్కర్లే, కామన్ సెన్స్ ఉన్న చిన్న పిల్లోడైనా సరిపోతుంది, చిన్న పిల్లలకైనా అర్థమవుతుంది అన్నారు. ఎవరికైనా అర్థమవుతుంది. 70 సంవత్సరాల వయసున్న, 50 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉన్న, కనీసం తన డిబేట్లో ఎవరైనా కాలర్ కాసింత హద్దు దాటి మాట్లాడినా వద్దు అట్లా వదిలేండి, అట్లా వదిలేండి, అట్లా వదిలేండి అని తనకు అలవాటైనటువంటి బాడీ లాంగ్వేజ్, స్లాంగ్లో పాపం మా పెద్ద ఆయన అంటూ ఉంటారు. తనకు సంబంధం లేని దాని మీద అరెస్ట్ చేసి కక్ష సాధిస్తే మనం అది క్రూరత్వం, దుర్మార్గం అనే చాలా చాలా గట్టిగా చాలాసార్లు మాట్లాడాం. దుర్మార్గం, క్రూరత్వం అని. దీనికి మద్దతు ఇచ్చినటువంటి జర్నలిస్టు సంఘాలు అనబడేవాళ్ళు, జర్నలిస్టు నాయకులు అనబడేవాళ్ళు, అండ్ దీని మీద ఖండించకుండా మౌనంగా ఉన్నవాళ్ళు, అసలు వీళ్ళది ఒక బ్రతుకేనా అంటే జర్నలిస్ట్ పేరు చెప్పుకుంటారు కదా, వీళ్ళది ఒక బ్రతుకేనా? ఎవరికి ఏ రాజకీయ ఎజెండా అయినా ఉండనియండి, ఏ పార్టీ ఎజెండా అయినా ఉండనియండి, కనీసం ఇటువంటి దుర్మార్గాలను కూడా ప్రభుత్వాల వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి ఖండించలేకపోతే జర్నలిజం అని చెప్పుకోవడానికి వీళ్ళకు సిగ్గు, లజ్జ అనేటివి ఉండవా అని చాలామంది నెటిజన్లు అడుగుతూ ఉన్నారు. మీది ఒక బతికేనా? కుక్కల వలె, నక్కల వలె మీది ఒక బతుకేనా? సిగ్గనేది లేదా, ఎగ్గనేది లేదా, మీది ఒక బతికేనా? కుక్కల వలె, నక్కల వలె అని సిగ్గనేది ఉండక్కర్లేదా? అంత పెద్ద జర్నలిస్టును పాపం అరెస్ట్ చేస్తే ఓ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము తోపులమని చెప్పి మైకు దొరికితే ఓ పెద్ద పెద్ద పాఠాలు, విలువల, విశ్వసనీయత, అబ్బో నీతి, న్యాయం అని చెప్పి మాట్లాడే పెద్ద మనుషులు నోరు మూగపోయిందా? ఇటువంటి వాళ్ళను పెద్ద మనుషులనో, వీళ్ళేదో తోపులనో ఎవరైనా భావిస్తారు చూడండి, వాళ్ళను వాళ్ళు కొట్టుకోవాలి చెప్పు తీసుకొని. ఇంత దారుణమైన అరెస్ట్ అది, కళ్ళ ముందు కనిపించే విధంగా, అసలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హరించేసే విధంగా కదా అరెస్ట్ జరిగింది. ఇటువంటి వాటి మీద కనీసం స్పందించలేకపోతే, ఇటువంటి వాటిని కనీసం ఖండించలేకపోతే ఎందుకురా బాబు? ఈ ప్రభుత్వాలు ఫస్ట్ జర్నలిస్ట్ అనేవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు, వీళ్ళకు అసలు ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించద్దు. జర్నలిస్ట్ ఎవడున్నాడు ఇక్కడ? ఎటువంటివి ఏవి కల్పించకూడదు వీళ్ళకు. ఇటువంటివి తీసుకొచ్చి కోర్టులో పిటిషన్లు ఎత్తే ఏమంటారు ఆ న్యాయమూర్తులు, కోర్టులు కూడా దీన్ని మరో కోణంలో ఆలోచించి ఇటువంటి పిటిషన్లు తీసుకోవేమో, కానీ నిజం చెప్పాలంటే జర్నలిస్ట్కి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఏమి ఇవ్వక్కర్లేదు. ఎవడున్నాడు జర్నలిస్ట్ అనబడి? ఎవడు సామాజిక బాధ్యత ఉన్నోళ్ళు? జర్నలిస్ట్ అంటే సామాజిక బాధ్యత, సమాజం కోసం పనిచేస్తారని వాళ్ళకి ఏదో తినడానికి, ఉండడానికి గూడు అని చెప్పి ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి భజన బాగా ఊస్తే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయి, బాగా ఊస్తే ఒక రకమేమో, ఇంత దారుణమైన పరిస్థితుల్లో కానీ ఖండించలేరు.
ఎంత నీచం అది అతన్ని అరెస్ట్ చేయడం, అది ఎంత నీచం అది. మళ్ళీ దాని మీద ప్రచారం, అసలు అనని వ్యాఖ్యలను అన్నట్లు పెద్ద పెద్ద వ్యక్తులు అనబడేవాళ్ళు ఇప్పుడు చంపపెట్టు, ఎవరికి చంపపెట్టు, ఒక పోలీసులకు కాదు, ఈ అనని వ్యాఖ్యలు అన్నట్లు ప్రచారం చేసే దాడులు చేసిన టీడీపీకే కాదు, మేము పెద్ద పెద్ద తుణుంకార్లము తోపులము అని చెప్పి స్పందించారు కదా, మరి నీచ వ్యాఖ్యలు చేశారు, ఇంకొకటి చేశాను, పెద్ద పెద్ద మనుషులు అనబడేవాళ్ళు వాళ్ళగానే చంపపెట్టి చెంపలు పగలగొట్టేటట్లు చెప్పింది సుప్రీంకోర్టు. తప్పురా బాబు, అదంతా నీచం, అది చెత్త ప్రచారం చేశారు అని చెప్పి ఇప్పుడే అక్కడ మొహం ఏడబెట్టుకుంటారా ఇప్పుడు. ఏ మనుషులు ఉన్నారా బాబు, ఎంత నీచమైన సమాజం రా బాబు.